హలో అందరికీ, షూషి వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మనం వెజిటేబుల్ పులావ్‌ని టేస్టీగా, రుచికరంగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ. వెజిటేబుల్ పులావ్‌లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అందుకే మనల్ని ఫుల్‌గా ఉంచడంలో తోడ్పడుతుంది. చాలా వెజిటేబుల్స్ వేయడం వల్ల ఫైబర్‌తో పాటు కావలసిన పోషక విలువలన్నీ ఫుల్‌గా ఉంటాయి. మరి లేట్ చేయకుండా టేస్టీగా ఉండే వెజిటబుల్ పులావ్ చేసేద్దాం రండి. ఫస్ట్‌గా స్టవ్ మీద బాండీ పెట్టుకోవాలి. బాండీ బాగా హీట్ అయిన తర్వాత 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అది బాగా కాగిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, రాతి పువ్వు, యాలకులు, స్టార్ అనీస్, జాజికాయ, జాపత్రి వేసుకోవాలి. అవన్నీ నూనెలో బాగా వేగాక చీల్చిన 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ నెయ్యి, నూనె మిశ్రమంలో బాగా వేపాలి. క్వాంటిటీకి సరిపడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. వేసి నూనెలో అడుగు అంటకుండా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పుదీనా, కొత్తిమీరి, పచ్చిమిరపకాయలు, పెరుగు కలిపి చేసుకున్న పేస్ట్‌ని ఇందులో వేసుకోవాలి. వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకొని అందులో 2-3 టమాటా పీసెస్ వేసి ఈ మసాలా మిశ్రమంని టమాటాస్‌కి పట్టించాలి. అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి బాగా మగ్గించాలి. బాగా మగ్గిన ఈ టొమాటో మిశ్రమంలోకి కర్బూజా గింజలు, జీడిపప్పు, ఎండు కొబ్బరి వేసి మెత్తగా చేసుకున్న పేస్ట్‌ని ఇందులో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో కారం, ఉప్పు, పసుపు వేసి బాగా కలపండి. ఈ టైంలో అడుగు అంటకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. మసాలా బేస్ అంతా బాగా కుక్ అవ్వాలి. బాగా కుక్ అవ్విన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ వేసుకోవాలి. క్యారెట్ పీసెస్ వేసుకున్న తర్వాత మనం బీట్రూట్ పీసెస్ వేసుకుందాం. బీట్రూట్ పీసెస్ వేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసిన హాట్ వాటర్‌లో వేసుకొని నానబెట్టి బాగా నీళ్లు తీసేసిన సోయా చంక్స్ వేసుకొని, దాని తర్వాత పొటాటో పీసెస్ వేసుకొని, దాని తర్వాత గ్రీన్ పీస్ వేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ అన్నిటితో పాటు మనం కాలీఫ్లవర్ అవైలబుల్‌గా ఉంటే కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్ అన్నీ చాలా న్యూట్రిషియస్ వల్ల మనకి వెజ్ బిర్యానీ చాలా బాగా ఉంటుంది. వేసుకొని మసాలా అంతా వెజిటబుల్స్‌కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో కాస్తంత పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న ఈ వెజిటబుల్ మసాలా మిశ్రమంలోకి ఎంతైతే సరిపడా కారమో, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న ఈ మిశ్రమంకి మూత పెట్టి మగ్గనివ్వాలి. హాఫ్ కుక్ అయిన ఈ వెజిటబుల్ మిక్స్చర్‌లోకి మనం ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటామో దానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ కొలత ఏంటంటే, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు. అదే మనం బాస్మతి రైస్‌తో చేసుకునేటట్టయితే, ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను నార్మల్ రైస్‌తో చేస్తున్నాను కాబట్టి, నేను మామూలు ఒక గ్లాస్ కొలతకి 2 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను. ఈ టైంలోనే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, బియ్యం వేసుకొని, ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మధ్య మధ్యలో ఓపెన్ చేసి చూసుకుంటూ, ఈ కన్సిస్టెన్సీ రాగానే ఒకసారి కలుపుకొని, సిమ్ పొయ్యి మీద పెట్టి, మూత పెట్టి బాగా
దాని మీద వెయిట్ పెట్టి బాగా కుక్ అవ్వనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన వెజిటబుల్ పులావ్ రెడీ. యమ్మీగా ఉండే ఈ వెజిటబుల్ పులావ్‌ని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి.